రోజు సముద్రం పక్కన ఉంటూ ఉంటే ఒక ఫిషర్‌మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దన్నమని సముద్రంలోకి దూకేసేవాడు బోట్‌లోంచి. నేను ఆ ఒడ్డు నుండి చూసే ఉండేవాడిని కాలేజీకెళ్తున్నప్పుడు. అరే! ఈడు నేషనల్‌కెళ్తే, ఒలింపిక్స్‌కెళ్తే మెడల్ తెస్తావాడు కదా! అని ఫీల్ అయ్యేవాడినండి నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగమని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడి పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేశామన్నమాట అండి ఈ కథ. అంటే అలవోకగా ఏదో నార్మల్‌గా చెప్పేద్దాం చెప్పేయచ్చండి కమర్షియల్ ఫిల్మ్ చేసేయచ్చు. కానీ ఒక స్పోర్ట్స్ జోనర్‌లో అంటే అంటే ఇంకా చాలా విషయాలు అంటే ఒక మనిషికి, ఒక వ్యవస్థకి గుర్తింపు ఎంత ఇంపార్టెంటో చెప్పాలనుకున్నామండి ఈ కథలో. అంటే ఎవరైనా సరే ఒక కుర్రోడు ఏడుస్తూ ఉన్నాడంటే అప్పుడే పుట్టినోడు క్యారమని ఏడ్చాడంటే నేను పుట్టానురా నన్ను గుర్తించండిరా అని ఏడుస్తూ ఉంటాడు ఆ సౌండ్. అంటే అలాంటి గుర్తింపు కోసం ఒక మనిషి ఎంత స్ట్రగుల్ చేస్తాడో తన ఊరు కోసం, తన ఊరు గుర్తింపు కోసం అలాంటి ఒక మంచి మాట చెప్పాలనుకున్నమాట అండి.